హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీకు నేను చెప్పే అప్డేట్ ఏంటంటే పెన్షన్ల గురించి అయితే ఫిబ్రవరి నెలలో ఇవ్వబోయే పెన్షన్లపై 3 శుభవార్తలు. అలాగే కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి పేపర్లు ఏం కావాలనే విషయం చెప్తాను. ఎప్పుడు వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్. పూర్తి వివరాలకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వివరాలకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా పూర్తిగా అయితే వివరాలకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాను, వాట్సాప్ డిస్క్రిప్షన్ లింక్లో ఉంది, ఫాలో చేయండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ మీకు అన్ని అందిస్తాను ఫ్రెండ్స్. ఇంకా పూర్తిగా అయితే వివరాలకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనం మాట్లాడుకునే వివరాలు ఏంటంటే మనకి ఫిబ్రవరి నెలలో ఇవ్వబోయే పెన్షన్లకి 3 శుభవార్తలు అయితే వచ్చాయి. ఒక్కొక్కటిగా నేను చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఒకటేంటంటే ఫిబ్రవరిలో నెల తీసుకోబోయే పెన్షన్లకి ఎవరైతే పెన్షన్ల నెలలో 3 నెలలుగా తీసుకోలేదో వాళ్ళకి అటువంటి పెన్షన్ని ఫిబ్రవరి నెలలో కూడా ఇవ్వబోతున్నారు. అంటే ఎవరి పెన్షన్ అయితే 3 నెలలుగా సరిగా తీసుకోలేక వలస వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల 2 నెలలు కానీ 3 నెలలు కానీ తీసుకోలేదో అటు వారికి ఖచ్చితంగా అయితే ఈ నెలలో ఫిబ్రవరి నెలలో పెన్షన్ అయితే 3 నెలలు ఒకేసారి అయితే ఇవ్వబోతున్నారు. అదైతే మనకి పెన్షన్దారులకు శుభవార్త అనుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇంకో శుభవార్త ఏంటంటే వీళ్ళ పెన్షను ఎవరైతే పెన్షన్ లేదా వలస వెళ్ళి పెన్షన్ తీసుకుంటున్నారో ఈ 3 నెలల పెన్షన్కి ఇలా ఆగిపోకుండా ఉండకుండా ఉండాలంటే అక్కడ వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళారో అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు పెన్షన్ని స్క్రిప్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అక్కడికి మార్చుకునే విధానాన్ని అయితే అప్లికేషన్ అయితే ఆన్లో ఉంది. కాబట్టి దాన్ని అయితే మార్చుకోవాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే సచివాలయంకి వెళ్ళి, మీరు ఎక్కడైతే వలస వెళ్ళారో అక్కడికి వెళ్ళిన సచివాలయంకి వెళ్ళి మీరు ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు, మీ పెన్షన్ ఐడి కార్డుని తీసుకెళ్ళి అక్కడికి మార్చుకునే దానికైతే అక్కడ సచివాలయ సిబ్బంది సంపాదిస్తే వాళ్ళు దాని దగ్గర మీరుండే ప్రాంతానికే మీకు పెన్షన్ అయితే మారుస్తారేసి అనేసి చెప్తున్నారు కూడా. కాబట్టి అలా మార్చుకునే వెసులుబాటు కూడా ఇప్పుడు ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ఇది ఒక రెండో శుభవార్త కూడా మనం అనుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మూడో శుభవార్త ఏంటంటే ఈ స్పోర్ట్స్ పెన్షన్లు అయితే ఉన్నాయి కొంతమందికి, ఆ స్పోర్ట్స్ పెన్షన్లు కూడా ఇవ్వబోతున్నారు. మన సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ నెల తూర్పుగోదావరి జిల్లాలో 1వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన చేయబోతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఫిబ్రవరి 1వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటించున్నారు. కొవ్వూరు మండలం దుమ్మెవూరులోనే పర్యటించనున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పంపిణీ చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం దొమ్మెర గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు రచ్చబండ నిర్వహించి ప్రజలతో చర్చించనున్నారు. ఈ సందర్భంగా ప్రజలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించనున్నారు. అలాగే కొత్త పెన్షన్లను అందించడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, అలాగే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు పేదలకు అందించే అంశంపై, అలాగే సొంత ఇల్లు నిర్మించుకునే దానిపై కూడా అందబోయేటువంటి పథకాల గురించి కూడా ప్రజలతో చర్చించనున్నారు. ఇది మన చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా స్పోర్ట్స్ పెన్షన్లు ఎవరైతే ఉన్నారో భర్త చనిపోయినటువంటి పెన్షన్ని భార్యకి స్క్రిప్ట్ చేసి ఇవ్వబోతున్న పెన్షన్లు అయితే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కొత్త పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్. ఇదైతే శుభవార్తనే మూడోది కూడా అనుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఎవరైతే దివ్యాంగుల విద్యార్థులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఖాతాలకి డబ్బులు జమ చేసి దానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు. కాబట్టి అవన్నీ కూడా కరెక్ట్గా వాళ్ళ అకౌంట్లన్నీ సరిచేసి చూసి ఈ నెల నుంచి కూడా వాళ్ళ అకౌంట్లో దివ్యాంగుల పెన్షన్లు దూరంగా ఎవరైతే హాస్టల్లో చదువుకుంటున్నారో ఆ పెన్షన్లు ఉన్నటువంటి విద్యార్థులకి అకౌంట్లో జమ చేయబోతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ విద్యార్థులు మైనారిటీ ఉన్నటువంటి విద్యార్థులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళకి అకౌంట్ చేసే వీలు ఉండకపోవచ్చు. కాబట్టి తల్లితో కలిపైన తండ్రితో కలిపైన జాయింట్ అకౌంట్ చేసుకొని అందులో వేసే అవకాశం అయితే వీళ్ళకి మాత్రం అయితే ఉంది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈ విషయం. కొత్త పెన్షన్లకి అయితే మనకి రావాల్సినటువంటి అప్డేట్ అయితే ఇంకా రాలేదు. ఈ ఫిబ్రవరి నెలాఖర కానీ మార్చిలో అయినా సరే రావచ్చు అనే మనకైతే చిన్న సమాచారం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు దివ్యాంగుల పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతున్నాయి. కాబట్టి ఆ వెరిఫికేషన్ తదనంతరం ఈ కొత్త పెన్షన్ని విడుదల చేసే ఆలోచన ప్రభుత్వం అయితే ఉందనేసి మనకైతే చిన్న సమాచారం ఉంది. అలాగే కొంతమంది ఆన్లైన్లో ఆల్రెడీ ఉన్నటువంటి అప్లికేషన్లు ఏం చేయాలి అనే డౌట్ కొంతమంది ఉంది. అంటే ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వదిలినప్పుడు ఉండే ఆన్లైన్లో పెన్షన్లని వెరిఫికేషన్లు అని అయినా లేదనేసి ఆలోచించారు. కొత్త పెన్షన్లు అవి ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళు ఫ్రెష్గా అప్లై చేసుకోవాలనే దాని గురించి కూడా చాలామందికి డౌట్ ఉంది ఫ్రెండ్స్. కానీ వాటి గురించి కూడా వెరిఫికేషన్ చేసి వాటి విషయాలను కూడా పూర్తి విధాలను కూడా తెలియజేస్తారు. అవి కూడా గ్రామ సభల్లో పెట్టి జనభూమి కార్యక్రమం 2ను ప్రారంభించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ గ్రామ సభల్లో ఈ కొత్త పెన్షన్లు కానీ కొత్త రేషన్ కార్డు విషయాలు కూడా తెలియజేస్తారు. అది ఈ వెరిఫికేషన్ అయిన తర్వాత కొత్త
దివ్యాంగుల పెన్షన్ వెరిఫికేషన్ అయిన తర్వాత అదే జరగబోతుందని మనకు సమాచారం ఉంది ఫ్రెండ్స్. ఈ సమాచారం అన్నీ అయితే ఈ కొత్త పెన్షన్కి వస్తే మీకు ఖచ్చితంగా అయితే నేను అందిస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పినటువంటి పెన్షన్ సమాచారం. ఎవరైతే పెన్షన్లు దూరంలో ఉన్నటువంటి వాళ్ళు ఫిబ్రవరి 1వ తారీఖున పెన్షన్లు ఇవ్వబోతున్నారు. ఒకరోజే 100% పూర్తిగా పెన్షన్లని పంపిణీ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క దూరభారంలో ఎవరైనా కూడా తీసుకునే దానికైతే వెసులుబాట్లు త్వరగా వచ్చేసేది ముందు ఒకటి అయితే తీసుకోవాల్సింది కలిసి ప్రభుత్వం సూచిస్తుంది ఫ్రెండ్స్. కొత్త పెన్షన్లకి పేపర్లు ఏవే కావాలి, ఆ జిరాక్స్లు ఏవే కావాలని కూడా చెప్తాను చెప్పాను. వాటి గురించి కూడా ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. కొత్త పెన్షన్లకి జెరాక్స్లు ఏవే కావాలి, ఏమేమి తీసి పెట్టుకోవాలనే విషయం అయితే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, మళ్ళీ కూడా చెప్తాను ఫ్రెండ్స్. కొత్త పెన్షన్లకి అయితే కావాల్సిన దివ్యాంగుల పెన్షన్లకి అయితే దివ్యాంగులకు సంబంధించిన సదరన్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉందో ప్రజెంట్ వాళ్ళు ఖచ్చితంగా అయితే సదరన్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అలాగే మెడికల్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డు హిస్టరీ కావాల్సి ఉంటుంది. ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ కంపల్సరీ కావాల్సి ఉంటుంది. ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ కూడా ఓటీపీ వస్తుంది, దానికి సంబంధించి కావాల్సింది. అలాగే రేషన్ కార్డు కావాల్సింది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఎవరైతే వృద్ధాప్య పింఛన్ అంటే 50 సంవత్సరాలకి 60 సంవత్సరాల పింఛన్ అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఒకటి ఆధార్ హిస్టరీ కంపల్సరీ కావాల్సి ఉంటుంది. ఆధార్ హిస్టరీ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే రేషన్ కార్డు, మన ఏపీలో ఉన్నటువంటి అడ్రస్ ఉన్నటువంటి ఆధార్ కార్డు, రేషన్ కార్డు కూడా కంపల్సరీగా కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. ఎందుకంటే కేటగిరీలకు సంబంధించి పెన్షన్లు ఇస్తారు కాబట్టి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా రెడీ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేయడానికి కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే పాతది ఏదైనా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ జెరాక్స్ ఉంటే పెట్టండి ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్స్ కావాల్సిన సర్టిఫికేట్లు దానికి సంబంధించిన కొత్త పెన్షన్లు రెడీ చేసి పెట్టుకుని ఫ్రెండ్స్. ఫిబ్రవరి నెలాఖరు కానీ మార్చిలో అయినా విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చిన్న చిన్న పొరపాటుతో పాటు మన్నించండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.